హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ అయిన తర్వాత 1 ఇయర్ అయినటువంటి సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పి గతంలో కంటే అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు వాళ్ళ సోషల్ మీడియాలో వాటికి సంబంధించినటువంటి లెక్కలేసి మరీ చెప్తా ఉన్నారు. అంటే ఏ రకంగా రెట్టింపు సంక్షేమం అవుతుంది? వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటికంటే ఎక్కువ, అంటే రెండింతలు ఇస్తే, మొదటి ఏడాదిలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తే అది రెట్టింపు సంక్షేమం అవుతుంది. ఒక సంవత్సరం ఎగరగొట్టేసి రెండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి క్రమంలో మేము ఇస్తున్నాము, మేము ఇచ్చాము, రెట్టింపు ఇచ్చామని చెప్పి లెక్కలు వేసుకొని చెప్తే మరి అది ఏ రకంగా రెట్టింపు సంక్షేమం అవుతుందనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. రెట్టింపు సంక్షేమమా, కటింగ్ సంక్షేమమా అన్నది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సో మరి రెట్టింపా, కటింగా అనే దానికి సంబంధించి సాక్షిలో మరి ఏడాది పాలనలో ప్రజలు ఏ ఏ పథకాలలో ఎంత మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి దానికి సంబంధించి లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ లెక్కలకు సంబంధించి మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఒక కథను కూడా ఇక్కడ ప్రచురించారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక పులి, ఒక నక్కకు సంబంధించి ఒక కథను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇప్పుడు ఒక ముసలి పులి ఉంటుంది, పాపం దానికి వేటాడడం చేత కాకపోవడంతో తన ఆకలితో ఉంటుంది. తన ఆకలి తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఒక రోడ్డు పక్కన ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద నక్క, ముసలి పులి కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు రోడ్డు వెంట వెళ్తున్న ఎవరిని పిలిచినా కూడా రారు. రండి, నా చేతిలో బంగారు కడియం ఉంది, తీసుకోండి, మీరు బంగారు కడియం కనుక తీసుకుంటే నాకు స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆ ముసలి పులి ఎంత చెప్పినా కూడా ఎవరు వినరు, భయపడతారు. సో ఒక బాటసారి అటు వచ్చినప్పుడు ఆ బాటసారి పిలుస్తుంది, అడుగుతుంది, నువ్వు క్రూరమైన ముగాను కదా, నేను ఎట్లా నమ్మాలి అని చెప్పి మరి ఆ బాటసారి ఆ పులితో చెప్తాడనమాట. అన్నప్పుడు పక్కనున్న నక్క ఉండి చెప్తుంది, ఆ పాపం పరిగెత్తలేదు, వేటాడలేదు, మాంసం తినడం కూడా మానేసింది, పళ్ళు కూడా పోయాయి, కాబట్టి నిన్ను చంపదు, అది ఆ స్వర్గ ప్రాప్తి కోసం ఈ బంగారు నగ నీకు ఇవ్వాలని చెప్పి, కడియం ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఆ చెరువులో స్నానం చేసి రా అని చెప్పి ఆ నక్క ఆ బాటసారికి చెప్తుంది. సో ఆ బాటసారి నిజమే నమ్మి పాపం చెరువులో స్నానం చేసి వచ్చి ఆ నగ తీసుకుందామని చెప్పి, బంగారు కడియం తీసుకుందామని వస్తాడు. ఆ తీసుకునేటువంటి క్రమంలో మరి ఆ పులి ఆ వ్యక్తి మీద దాడి చేసి తినేసింది. ఆ మిగిలిన మాంసాన్ని ఆ పక్కనున్న నక్కకు ఇస్తుందన్నమాట. సో ఇది వాళ్ళు రాసినటువంటి కథ. అయితే దేనిది ఎట్లా పోల్చారంటే, బంగారు కడియం చేతిలో పట్టుకున్నటువంటి పులిగా చంద్రబాబు నాయుడు గారు, పక్కన ఉన్నటువంటి నక్కగా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా 143 హామీలను వీళ్ళు ఇచ్చారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అని చెప్పి బాండ్లను కూడా ఇచ్చారు. ఆ బాండ్లు అంటే నమ్మరేమో అని చెప్పి, అయినప్పటికీ కూడా ప్రజల్లో నమ్మకం కలగట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాది గ్యారంటీ పథకాల అమలు విషయంలో అని చెప్పి నమ్మించినటువంటి పరిస్థితి. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు మీడియా కూడా అదే రకంగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది ప్రజలను. తీరా ఏమైందంటే నష్టపోయారని చెప్పి. సో ఏ రకంగా నష్టపోయారు తొలి ఏడాదిలో అనేటువంటి అంశాలకు సంబంధించి ఈ కథను చెబుతూ ఇక్కడ ఆ లెక్కలు కూడా ప్రచురించడం జరిగింది. సో వాటికి సంబంధించి మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఎన్నికల సందర్భంగా సూపర్ 6 అనేది చెప్పారో అందులో ఆడబిడ్డ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి పథకం. ఆడవాళ్ళను, మహిళలను ఆకట్టుకున్నటువంటి పథకం అది. వాళ్ళు అప్పుడు ప్రచారం చేస్తారు గట్టిగా. సో అందులో వాళ్ళు ఏ రకంగా చెప్పారు, 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్నటువంటి మహిళలకు మరి 18,000 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు. అంటే లబ్ధిదారులు ఎంతమంది? 1,80,00,000 మంది ఉన్నారు. అంటే 32,400 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎగ్గొట్టినట్టే లెక్క. సో మరి ఏ రకంగా రెట్టింపు సంక్షేమం అవుతుంది? అదేవిధంగా తల్లికి వందన పథకానికి సంబంధించి మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమైనా ఇచ్చారా? ఆ విద్యా సంవత్సరం అయితే 2024-25 విద్యా సంవత్సరం ఎగ్గొట్టేశారు కదా. సో అక్కడ 87,40,888 మంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తే 13,112.82 కోట్లు అవుతుంది. మరి అది ఇవ్వలేదు కదా, ఎగ్గొట్టినట్టే కదా. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక్కడ. అంటే లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? 53,58,266 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంత అవుతుంది? 10,716.53 కోట్ల రూపాయలు అవుతుంది. మరి ఇచ్చారా? తొలి సంవత్సరంలో ఎగ్గొట్టారు. మరి ఏ రకంగా రెట్టింపు సంక్షేమం అవుతుంది? అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి యువత ఇక్కడ అంటే నెలకు 3,000 రూపాయలు అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు అవుతుంది ఒకరికి. లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది ఉన్నారు. 7,200 కోట్ల రూపాయలు మరి ఇచ్చారా? ఎగ్గొట్టినట్టే కదా. అదేవిధంగా
ఉచిత బస్సు పథకానికి సంబంధించి అందులో 2.7 కోట్ల మంది మహిళలు ఉన్నారు అక్కడ ఉచిత బస్సు మహిళలకు. అంటే ఈ సంవత్సరం ఇవ్వలేదు, అంటే 3,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టే కదా. మరి ఇవ్వలేదు కదా ఉచిత బస్సు అనేది. 2024-25 మధ్యకాలంలో ఈ ఏడాది కాలంలో లేదు. అదేవిధంగా దీపం పథకానికి సంబంధించి 1.59 కోట్లు ఉన్నారు లబ్ధిదారులు. అంటే 3,218.48 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది తొలి సంవత్సరం, కానీ మోసం చేసినట్టే. ఇక్కడ అదేవిధంగా పంటల బీమా పరిహారం చెల్లించకుండా రైతులకు కలిగినటువంటి నష్టాన్ని పూరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అంటే లబ్ధిదారులు ఎంతమంది? 53 లక్షల మంది రైతులు. అంటే 1,385 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఇచ్చారా? ఇవ్వలేదు. అదేవిధంగా 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు నెలకు 4,000 చొప్పున పింఛను సొమ్ము ఇస్తామని చెప్పారు. లబ్ధిదారులు ఎంతమంది? 20 లక్షల మంది. మొత్తం ఎంత అవుతుంది? 9,600 కోట్ల రూపాయలు అవుతుంది. మరి ఇచ్చారా? ఇవ్వలేదు. మరి అదేవిధంగా ఇక్కడ మత్స్యకారులకు వేట నిషేధిత వృత్తి అని చెప్పి వాళ్ళకు అమౌంట్ వేస్తామని చెప్పారు. ఎంత? 265 కోట్ల రూపాయలు. అది కూడా ఏకనామం పెట్టినటువంటి పరిస్థితి తొలి సంవత్సరం. సో ఈ రకంగా బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు 81,397.83 కోట్ల రూపాయలు అని చెప్పి ఈరోజు సాక్షి పత్రికలో ఇది ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో జగనన్న వసతి దీవెన కింద ఎంతమందికి ఇచ్చారో, విద్యా దీవెన ఎంతమందికి ఇచ్చారు, చేయూత ఎంతమందికి ఇచ్చారు, ఆసరా ఎంతమందికి ఇచ్చారు, కాపు నేస్తాం, నేతన్న నేస్తాం, చేదోడు లా నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇట్లా వీటికి సంబంధించి కూడా అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏవైతే లబ్ధిదారులకు ఎంతమందికి ఇచ్చారో వాటందరికి సంబంధించి పథకాలు ఏవి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. సో ఏ రకంగా ఇది రెట్టింపు సంక్షేమం అవుతుంది అనేటువంటిది మరి వాళ్ళే చెప్పాలి. సో జగన్ గారి హయాంకి సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. ఇక్కడ అది మేనిఫెస్టో, ఇది మాయాఫెస్టో. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 4 పేర్లతో కూడిన మేనిఫెస్టోను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించాడు. తొలి ఏడాది 95% హామీలు అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా తొలి ఏడాది 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు 40,627 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. 5 ఏళ్ల పాలనలో 2,73,756.17 కోట్లను డీబీటీ అంటే ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో పేదల ఖాతాలో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో 1,84,604.32 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాలు కలిపితే 5 ఏళ్లలో పేదలకు మొత్తం 4,58,360.49 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని కలిగించారు. మేనిఫెస్టో అమలంటే ఇది అని నిరూపించారు. కానీ సూపర్ 6 సహా 140 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి ఏడాది సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా మేనిఫెస్టోను మాయాఫెస్టోగా మార్చారు. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటే నమ్మవలికి, అంతకంటే రెండింతలు సంక్షేమం అందిస్తామని నమ్మించి ప్రజలను అట్టేయటం ఉంచారు. సో ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను మోసం చేసింది తొలి ఏడాదిలో, మోసం చేసి మరి రెట్టింపు సంక్షేమం ఏ రకంగా చెప్తా ఉందని చెప్పి అంశాలకు సంబంధించి లెక్కలతో సహా సాక్షులు ఈరోజు ప్రచురించడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి, నిజంగా రెట్టింపు సంక్షేమమా, కటింగ్ సంక్షేమమా అనేటువంటిది ఈ లెక్కలు చూసిన తర్వాత.